బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. కొద్దిపాటి వర్షపు నీళ్లలో మునిగిన అర్బన్ కాలనీ రైల్వే అండర్ పాస్లో లైట్లు ఏర్పాటు చేయాలి. వర్షపు నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలి. వస్తూపుల అభిలాష్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో నిర్మించిన అండర్ పాస్ వద్ద వర్షపు నీరు, ప్లాస్టిక్ చెత్త భారీగా నిలవడం జరిగింది. అండర్ పాస్ గోడల ఉన్న రంధ్రాల నుండి పాములు, తెల్లు వేలాడుతున్నాయి. అట్టి రంధ్రాలను మూసివేయాలని, సీసీ రోడ్డు ఇరుపక్కలా మట్టితో పూడ్చాలి. అండర్ పాస్ లోపల విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలి. వర్షపు నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, అండర్ పాస్ త్వరగా ఉపయోగంలోకి తేవాలని మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్తీక్, కన్నయ్య, నాని, సంకల్ప, మోజస్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భువనగిరి అర్బన్ కాలనీ 1వ వార్డులో గత 30 ఏళ్ళుగా ఉన్నటువంటి సమస్య రైల్వే అండర్ పాస్. ఈ సమస్య కారణంగా మరి అర్బన్ కాలనీ రైల్వే గేటు పడడం వల్ల దాదాపు ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు అక్కడే నిర్బంధం అయ్యి వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగి మరి అలాగే అక్కడ జనాలు అటు రోడ్డు దాటుతుండగా ఆ గేటు దాటుతుండగా మరి రైలు గుద్దుకొని ఎన్నో ప్రమాదాలు జరిగి మరణాలు కూడా జరిగినాయి. మరి అంబులెన్స్ వస్తే మాత్రం అక్కడే నిలిచిపోయి దాదాపు మనిషి ప్రాణం కూడా అందులోనే పోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మరి దీనిపై పోరాటం చేసి మరి అర్బన్ కాలనీ వాసులందరం కూడా ఏకమయ్యి ముక్తకంఠంతో గత 2-3 సంవత్సరాలుగా దీనిపై పోరాటం చేసిన అనంతరం మరి ఈ అండర్ పాస్ అనేది అలాగే రోడ్డు మూరి అనేది కూడా సాధించుకోవడం జరిగింది. మరి అటు శ్రీరామ్ నుంచి ఒకటి అయితే మరి ప్రధానంగా ఇది ఒకటి. సో ఇక్కడ 15 వార్డు 1వ వార్డుకు ప్రజలకు ఇది ముఖ్య రహదారిగా ఇప్పుడు మారబోతోంది. కానీ ఇక్కడ బాధించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ వర్షం పడితే నిన్న వర్షం పడి ఇక్కడ నీళ్ళు అనేది బాగా నిలవడం జరిగింది. అలాగే ఇక్కడ పాకూరు పేరుకోవడం జరిగింది. ఈ రోడ్డు వేసారు కానీ రోడ్డు వెంబడ ఒక చిన్న అండర్ గ్రౌండ్ పైప్ అనేది వేయడం మర్చిపోయారు ఈ మున్సిపల్ సిబ్బంది వారు. అలాగే ఈ రోడ్డు పక్కన మట్టిని అనేది పూడ్చి మరి వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ అనేది ఇక్కడికి రాకుండా చర్యలు తీసుకొని మరి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు దీనిపై దృష్టి పెట్టి అలాగే ఇక్కడ ఈ అండర్ పాస్ లోపల ఉన్నటువంటి ఏవైతే పాత గోడలు ఉన్నాయో అందులో రంధ్రాలు అనేది ఉండడం జరిగింది అప్పుడు నిర్మించిన కాలంలో. సో దాని గుండా ఇక్కడ ఈ అండర్ పాస్ కింద అప్పుడు నాడు నిర్మించినటువంటి అండర్ పాస్ లోపల రంధ్రాలు అనేవి ఏర్పడ్డాయి. ఆ రంధ్రాల గుండా ఎన్నో పాములు, తేళ్ళు, ఎన్నో విష జంతువులు కూడా అలాగే అందులో ప్రవహిస్తున్నాయి. అందులో దాని గుండా వచ్చి మరి జనాలకు మరి రానున్న కాలంలో ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంది, వారిని కరిచే అవకాశం ఉంది. అలాగే ఆ రంధ్రాలను పూడ్చి మరి ఇక్కడ ఈ చీకటి పడితే మళ్ళీ అందులో ఇంకా చీకటి కమ్ముకునే అవకాశం ఎక్కువ ఉంది. అందులో ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు లేదా మన మున్సిపల్ సిబ్బంది వారు ఇందులో లైట్లు కూడా ఏర్పాటు చేసి మరి చీకట్లో కూడా మరి రాకపోకలకు ప్రయాణాలకు ఇబ్బంది కలగకుండా ఈ మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మన కరెంటు సిబ్బంది వాళ్ళు కూడా దీనిపై దృష్టి పెట్టి ఈ సమస్యను మరి విజయవంతంగా పూర్తి చేసి ఈ అర్బన్ కాలనీ జనాలకు కూడా మంచి రహదారి వేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుతున్నాము. అలాగే దీనిపై కూడా ఇక్కడ వాటర్ అనేది కూడా బాగా జరిగి ప్లాస్టిక్, మురుగు అలాగే చెత్త అంతా కూడా పేరుకుపోయి ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. దీన్ని త్వరగా ఉపయోగంలోకి తెచ్చి మరి జనాలకు మరి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది నిరుపయోగంగా ఉంది. గత వారం కింద ఈ రోడ్డు అనేది నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు దీనిపై వాటర్ క్యూరింగ్ కూడా మున్సిపల్ సిబ్బంది వారు, కాంట్రాక్టర్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇది మంచి విషయమే. అలాగే ఇది ఒకటి మర్చిపోవడం జరిగింది. ఈ రోడ్డు వెంబడ ఒక సన్న అండర్ గ్రౌండ్ పైపు వేసి వర్షపు నీరు ఈ అండర్ పాస్ కిందికి రాకుండా మరి నీళ్లు ఇక్కడ పేరుకోకుండా చూడవలసిందిగా కోరుతున్నాం. మరి దీనిపై ఒక దృష్టి తీసుకొని ఈ సమస్యను మరి పూర్తిగా కనుమరుగయ్యేలాగా చేయవలసిందిగా మరి మున్సిపల్ సిబ్బంది